నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పేసుకుంటాం. ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు, దీర్ఘాయుష్తో ఉండే మంచి బిడ్డనే తీసుకోవాలి. ఆ బిడ్డ అనేది కుటుంబానికి, సమాజానికి ఒక వెలుగుని, ఒక సంతోషాన్ని నింపాలి అని, దానికి మీరు ఇద్దరు కలిసి సంతోషంగా ఈజీగా మంచి బిడ్డని మనం తీసుకోవాలి అని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనం మన బిడ్డని తీసుకోవాలంటే ఎట్లా అనే దాని గురించి చూడబోతున్నాము. మామూలుగా మా ప్యాషన్ అంటే ఇష్టం అంటే ఏంటంటే కష్టపడి మనం ఒక బిడ్డని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇష్టంగా, పట్టుదలగా, నమ్మకంతో, ఆ కాన్ఫిడెన్స్, అవును నేను నా బిడ్డను తీసుకుంటా, నాకు వస్తుంది నేను బిడ్డ అనే ఒక ఫీలింగ్తో తీసుకోవడం మంచిది. నాకు ఖచ్చితంగా అవుతుంది అనే ఒక నమ్మకం వచ్చేసి దాని తర్వాత ఇది ఈజీ ఎంత. కానీ ఆ నమ్మకం రావడం టైం తీసుకోవచ్చు. అది ఎట్లా అనే దాని గురించి మనం ఇప్పుడు చూడబోతున్నాము. 2 రకాలు, ఒకటి సుబ్రహ్మణ్య స్వామి పద్ధతి, ఇంకోటి వినాయక స్వామి పద్ధతి అని చెప్తాం. వినాయకుడు తల్లిదండ్రులే ప్రపంచం, తల్లిదండ్రులే దేవుళ్ళు అనేది గట్టిగా అనుకున్నారు కాబట్టి ప్రపంచం తిరిగేసినా అంటే డౌట్ లేకుండా వాళ్ళని తిరిగేసి. సుబ్రహ్మణ్య స్వామి ప్రపంచం అంటే బయట ఉండేదే అనుకొని అంత పెద్ద ప్రపంచాన్ని తీసుకుంటాం. అది రైటా తప్ప అదంతా కాదు, ఒక్కొక్కళ్ళకి దృక్పథం. సో ఇప్పుడు మనం శారీరకంగానే, అందుకని హాస్పిటల్కే పోవాలి, హాస్పిటల్ ఖచ్చితంగా రావాలి. కానీ ట్రీట్మెంట్, ఇంకా పెద్ద ట్రీట్మెంట్, తొందర, ఆతృత, అన్నిట్లో బాగుంది కదా, టెస్ట్లు ఉన్నాయి కదా, ట్రీట్మెంట్ ఉంది కదా, నాకు ఇప్పుడే అయిపోవాలి, నేను ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను కానీ అయిపోవాలి అంటే బాధ్యత లేనితనం. ఎవరో ఇస్తారు, కానీ నేను చేసుకుంటాను, హెల్ప్ తీసుకుంటాను, కానీ నేను నా బిడ్డ కోసం నేను చేసుకుంటున్నాను. ఈ అవగాహన రావడమే చాలా కష్టంగా ఉంది. అవగాహన వచ్చి, కొంత పట్టుదల వచ్చి, ఆ కాన్ఫిడెన్స్ రావడం, దానికోసమే ఇప్పుడు ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాము. గర్భం వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోమంటాం. ఎందుకంటే అటువంటిది మనకి దొరకడం చాలా కష్టం. మనకంటే చాలా కష్టంలో చాలా ప్రాబ్లమ్స్లో ఉండేవాళ్ళు, మనకంటే ఎక్కువ ఏజ్, మనకంటే ఎక్కువ సంవత్సరాలు పెళ్ళైన వాళ్ళు, అటువంటి వాళ్ళకు వచ్చినప్పుడు చాలాసార్లు పక్క ఇంట్లో కానీ మన ఇంట్లో కానీ ఏదో వచ్చేసింది, అందరికి అట్లా అవుతుందా అని దాటేసి వెళ్ళిపోతున్నాం. అది కాదు. అందుకని వీడియోస్ని పదే పదే చూసి దాన్ని మనం ఆలోచించాలి, అన్వయించుకోవాలి. అప్పుడు మనలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. అందుకని వీడియోస్ చూడడం, అందుకని మెడిటేషన్ చేయడం, అందుకని యోగ నిద్ర చేయడం, అందుకని ఇద్దరు కలిసి వాకింగ్ చేయడం, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అంటే చేయంగా దీనివల్ల మార్పులు వస్తున్నాయి. అది మనం చూసేస్తున్నాం. సో అందుకని ఇది ఒక్క రోజులో ఇది కాదు, ఇది మీ ప్రెగ్నెన్సీ కోసం మాత్రమే కాదు, లైఫ్ లాంగ్. ఆ సెన్స్ ఆఫ్ మీకు, ఆ పర్పస్ ఏంటి, మనం ఎందుకు ఇది చేస్తున్నాం, మన మీదనే మనకు ఒక సంతోషం, మన మీదనే ఒక కాన్ఫిడెన్స్, అది ఖచ్చితంగా
ఆ ఇంప్రూవ్మెంట్ వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. సో అందుకని ఇప్పుడు మన ఆకలికి మనం తినాలి. ఆకలి వచ్చేస్తే మనం ఎవరి కోసం వెయిట్ చేయము, మనమే వేసేసుకుంటాం, లేదా మనమే వంట చేసుకుంటాం. ఆకలి లేనప్పుడు రా తిను అని నోట్లో పెట్టినా కూడా తినము. అందువల్ల మనకి ఇది తెలుసుకోవాలి అనే దానికోసమే మనం, అందుకని వీడియో చూసినప్పుడు ఇక్కడ వచ్చి మోటివేటర్స్ మాట్లాడినప్పుడు చాలా మనల్ని ఆ ఆలోచనకి అవగాహనకి మనకు అలవాటు అయినప్పుడు, అది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఆ నమ్మకం అనేది ఒకరోజు వచ్చేస్తుంది, ఒక్కరోజు ఆ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. ఎగ్ డెవలప్మెంట్ లేకుండా ఉండేటప్పుడు ఎగ్ కణాలు ఇది ఉన్నప్పుడు ఇవన్నీ బాగా చేసుకునేప్పుడు కణాలు ఇంప్రూవ్ అయిపోవడం, ఫిజికల్ ఫ్యాక్టర్స్ కరెక్ట్ అవ్వడం, ఫంక్షనల్ ఫ్యాక్టర్స్ కరెక్ట్ అవ్వడం. సో అదంతా ఓన్లీ మందుల వల్ల మాత్రమే కాదు. అందుకనే మనం ఇష్టంగా చేయడం అనే దాని గురించి మనం చెప్తూ ఉంటాము. ఈరోజు మనతో స్వప్న వాళ్ళ హస్బెండ్ వచ్చినారు. తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. నా పేరు జ్యోతి కుమార్, మా భార్య పేరు సప్న. మాకు పెళ్ళి 10 సంవత్సరాలు అయింది. మేము చాలా దగ్గర హాస్పిటల్లో తిరిగి చూపించాం మేడం. తర్వాత చెన్నైలో కూడా చూపించినాను. చెన్నైలో చూపించినా కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది, సరిగా విధానం బాగలేదు. తర్వాత అందరూ ఏంటంటే నెల్లూరులోనే ఉంది కదా మీరు ఎందుకు చెన్నై దాకా రావడం, అండాలమ్మ హాస్పిటల్లో బాగా చూస్తున్నారు కదా అని. మా చెల్లెలు ఇక్కడే ప్రెగ్నెన్సీ అయింది 2 సార్లు. ఆ తర్వాత ఇక్కడే చూపిద్దాం అని చెప్పి అని నిర్ణయించుకున్నాం. చాలాసార్లు అన్ని దగ్గర తిరిగినా కూడా చాలా ఇబ్బందిగా ఉన్నింది. కాకపోతే కొంచెం తమిళనాడుకి వెళ్ళినప్పుడు కొంచెం భాష కూడా కొంచెం వేరియేషన్ తెలిసింది మాకు. అంటే డాక్టర్ అమ్మ చెప్పేది మాకు అర్థమయ్యేది లేదు నాకు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ అవన్నీ జరిగిన తర్వాత నీట్గా ఒక నమ్మకం అనేది ఒక ఏర్పడింది. మేడం ఇచ్చిన ధైర్యం, ఇక్కడ రిసీవ్ చేసుకునే విధానము, సిస్టర్స్ అన్నీ ఒక నమ్మకాన్ని బాగా కుదిరిచ్చింది. తర్వాత ఇంకెక్కడికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నా. ఫస్ట్ ఇంకే హాస్పిటల్కి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను. కలిగినా కలగకపోయినా అన్నీ ఇక్కడే చూసుకుందాం అని ఈ డైట్స్, ఇంకా చెప్పే వాకింగ్ చేయమని చెప్పడం, ఇవన్నీ ఏంటంటే చాలా విధానంలో చాలా బాగా నచ్చినాయి మాకు. తర్వాత నమ్మకం ఒకటి ఏర్పాటు చేసుకుని ఇక్కడే ఉండాలని, ఇక్కడే చూపియాలా ఏదైనా కానీ అని చెప్పని నిర్ణయించుకొని ఇద్దరం కలిసి నిర్ణయం తీసుకుని భార్యాభర్తలు. వాటన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అర్థమైంది ఏంటంటే ముందు అసలు భార్యాభర్తలు ముందు ప్రేమగా ఉండాలని, ఈ డైట్లు ఇవన్నీ చేసిన దానివల్ల, వాకింగ్లు చేసిన దానివల్ల మనం బయట తిరిగి వస్తూ ఉంటాం, ఇంకా అసలు ఆమెతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకుండా ఉంటాము. అందువల్ల చాలా ఇబ్బందిగా ఉంటుందని ముందు మెయిన్ మాట చెప్పారు మీరు. తర్వాత ఏంటంటే ముందు అసలు మీరిద్దరు ముందు ప్రేమగా ఉండడం, బాగుండడం, టైం స్పెండ్ చేయడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 1 year మేడం చక్కగా కన్సీవ్ అయింది. అవన్నీ డైట్లు అన్నీ మీరు చెప్పిన విధానంలో వీడియోస్ అన్నీ ఫాలో అయినాం బాగా. ఇప్పుడు 9వ నెల వారం అయింది మేడం. మీరు వాకింగ్ అట్లా ఏమైనా చేసాము. ఉదయాన్నే లేచి ఇద్దరం మీరు చెప్పిన విధానంలో వాకింగ్కి వెళ్ళేవాళ్ళం. అంటే మేము బయటికి వెళ్ళేవాళ్ళం కాదు కానీ మాకు మిద్ది మీదనే తిరిగేవాళ్ళం. అంటే నేను కొద్దిగా పనికి వెళ్ళేదానికి కొంచెం ఇబ్బంది అవుద్దని వెళ్ళేవాడిని కాదు. తర్వాత ఏంటంటే ఈ యోగా నిద్రలు, ఇవన్నీ డైట్లు, ఉదయాన్నే లేచి ఏం తినాలని చెప్పి మొలకెత్తిన విత్తనాలు, అవన్నీ మీరు చెప్పిన విధానాలు అన్నీ చేసాం మేడం. దానికి తోడు ఏంటంటే దేవుడు మాకు దయ చూపించి మీ ద్వారా మాకు సహాయం చేసిన దేవుడు. అంటే ఇంతకు ముందు కంటే అంటే మన పనిలో మనం బిజీగా ఉంటాం. ఇట్లా ప్రేమగా ఉండాలి, ఒక ఆమెకి కొంచెం చూపించాలి, ధైర్యం చెప్పాలి అనేది చెప్పింది మీరు ఎట్లా తీసుకున్నారు, మీరు ఎట్లా పాటించారు? ఇక్కడ చెప్పే విధానంలో నాకు అర్థమైంది మేడం. అసలు మెయిన్ ఇక్కడ మీరు అసలు చెప్పిన దానికి అన్నిటి విషయంలో కూడా డైట్ కన్నా కూడా ముందు మీరిద్దరు కలిసి ఉండడమే, బాగుండడమే అసలు మెయిన్ కారణం. ఇది ముందు ఒకరికొకరు ధైర్యం తెచ్చుకోవాలా. పిల్లకాయలు లేరని నమ్మకాన్ని వదిలేసేయండి. ఖచ్చితంగా పిల్లకాయలు పుడతారు, మీరు పుడతారు, తీసుకుంటారు అనే ఆలోచనలోనే ఉండండి అని చెప్పి మీరు చెప్పింది బాగా నచ్చింది మేడం నాకు. అయితే కంటిన్యూగా 1 నెల కూడా ఆపకుండా ప్రతి నెల ఇక్కడికి వచ్చిన తర్వాత, చెన్నైలో చూపించినప్పుడు కూడా ఆపలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 1 నెల కూడా ఆపలేదు. ఏదో దేవుడి వల్ల కష్టపడి
చూపించుకుంటా వచ్చేసి. ఇప్పుడు డేట్ వస్తే ఆమె కొంచెం బాధపడితే అప్పుడు మీరు ఎట్లా ఓదార్పు చెప్పేది? ఏం కాదు, మనకి ఇబ్బంది లేదు, ఒకవేళ ఈ నెల కాకపోయినా వచ్చే నెల అయినా మనకు నిలబడద్ది, ఇబ్బంది లేదు, నువ్వు దాని గురించి బాధపడద్దు, మనం ఎప్పుడైనా కానీ దేవుడు సహాయం చేస్తాడు, దాని ద్వారా దేవుడే మనకు ఒక దారి చూపించుండు. మేడం దగ్గరికి చూపించున్నాడు మనకి. మేడం చెప్పే మాటలు కానీ, అక్కడ సిస్టర్స్ రిసీవ్ చేసుకునే విధానం కానీ అన్ని చాలా విధాలుగా మాకు చాలా నచ్చింది మేడం. మెయిన్ హాస్పిటల్ అసలు మెయిన్ అంతకుముందు మేము వెళ్ళిన దగ్గర ఎక్కడ కూడా మాకు అసలు సరిగా చూసే విధానమే బాగా ఉండేది లేదు. ఏదో పోతున్నాం, చూపించాము, మందులు రాసి మళ్ళీ వచ్చే నెల కనిపించమ్మా అని చెప్పేది పంపించేసేదాన్ని. మళ్ళీ రండి, మళ్ళీ మందులు చూసి స్కానింగ్లు, రిపోర్ట్స్, ఈ డైట్లు, ఈ విధానం అసలు ముందు అసలు మీరు బాగుండాలా, ముందు అసలు పిల్లకాయలు లేని ఆలోచన మీరు తీసేయాలా, మీరు తర్వాత నిదానంగా మీకు మంచి పిల్లకాయలు కొడుతురు అని చెప్పి చెప్పడం, ఈ ధైర్యం చెప్పడం అనేది మాకు ఎక్కడ జరగలేదు మేడం. అది అవసరం అంటారా? ఇప్పుడు ఖచ్చితంగా అవసరం, ఖచ్చితంగా అవసరమే. ముందు నమ్మకం కలిగించుకోవాలి, ముందు ధైర్యం తెచ్చుకోవాలా. ధైర్యం తెచ్చుకొని ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక నమ్మకంగా ఉండి పిల్లకాయలు లేదని అని అపోహ వదిలేసి ముందు మీరు చెప్పిన విధానంలో డైట్లు, తినే ఆహారం, ఆ ఫుడ్ అన్ని కరెక్ట్ గా తీసుకుంటే కరెక్ట్ గా దానివల్ల ఇంప్రూవ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మనకి పక్కన వాళ్ళు కానీ బయట వాళ్ళు ఉంటారు, వాళ్ళు తెలిసి తెలియక ఇప్పుడు నీకు ఒక 5 ఏళ్ళు అయిపోయిందంటే నీకు కష్టం, నీకు ఇంకేం వస్తుంది అనేది ఎందువల్ల చెప్తున్నారు వాళ్ళు? వాళ్ళకేం తెలియదు కదా, కానీ వాళ్ళు మనకి చెప్పేటప్పుడు ఇంకేం వస్తుంది, వస్తుందో రాదో అనే డౌట్ మనకి గట్టిగా పెట్టేస్తున్నారు కదా. అవును, పెట్టేస్తున్నారు. వాళ్ళకి తెలియకనే మేడం. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ విధానం మనకి తెలిసింది. అవన్నీ వృధా మాటలు. మనకి మనం చేసే విధానం బాగలేదు. మెయిన్ భార్యాభర్తలు మెయిన్ హ్యాపీగా లేరు అసలు. అదే కాక ఏంటంటే బయటికి వెళ్ళిన తర్వాత మనం ఇష్టం వచ్చిన టైంలో ఇంటికి వెళ్ళడం, ఆమెతో మాట్లాడలేకపోవడం, అసలు ఏమి విధానం బాగలేదు. అసలు మనం చేసేది కూడా కొంచెం పొరపాటు ఉంది అనేది నాకు అర్థమైంది. కొంచెం అమ్మాయిని సంతోషంగా ఉండి మనం ఆ డేట్ అవి వచ్చినప్పుడు జాగ్రత్తగా ధైర్యం చెప్పి అమ్మాయికి ముందు అసలు బాగా నీట్ గా ఉంటే ఖచ్చితంగా తర్వాత మనం డాక్టర్ చెప్పిన విధానంలో మనం నడుచుకుందాం, తర్వాత దేవుడి దయ ఇంకా చెప్పని నిర్ణయించుకున్నాను మేడం నేను. సరే ఏ దానికైనా గానీ ముందు హాస్పిటల్కి తాగకూడదు, కంటిన్యూగా వెళ్ళాలా, కష్టపడైనా సరే దాన్ని నేను పని చేసైనా సరే చూపించాలా, ముందు పిల్లలు కావాలని అనేది ఒక ధైర్యం ఏర్పాటు చేస్తుంది. అది అంతకుముందు ఎవరైనా అడిగితే ఇంకా కాలేదే ఇంకేం వస్తుందో అని చెప్పినప్పుడు మీకు ఒక రకంగా కొంచెం బాధ, అది కరెక్ట్ ఏమో వాళ్ళు అనుకోడా అనిపించేది కానీ మేడం. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఏం మార్పు వచ్చింది? ఎవరైనా అడిగితే తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు అయితే ఏం లేదు, నిదానంగా వస్తారులే, మాకు ఎప్పుడైనా కానీ పిల్లలు, మాకు ఇబ్బంది లేదు, మేడం చూస్తుంది, బాగుంది ట్రీట్మెంట్, ఆమె చెప్పిన విధానంలో చేస్తే బాగుంటుందని. నేను మా అల్లుడికి కూడా పిల్లలు లేకుండా ఉంటే నేను వాడు రాలేకపోయినా కూడా నేను మీరు చెప్పిన విధానం డైట్ ఈ చేయరా, నువ్వు అసలు ముందు అమ్మాయికి దగ్గరికి నువ్వు తొందరగా వచ్చేసేయి, ఇంటికి పొద్దుగా ఉండకుండా ఎక్కువ మాట్లాడు, అమ్మాయితో టైం స్పెండ్ చేయరా అని చెప్పేవాడిని మేడం. అంటే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ధైర్యం కలిగింది. అంటే ఈ విధానంలో మనం చేసే పొరపాట్ల వల్లే మనకి ఈ విధంగా వెనక్కి వెళ్తా ఉంది, అది మనం చేసే పొరపాటు అనేది అని చెప్పి అనేది బాగా క్లియర్ గా అర్థమైంది. చాలా సంతోషం అండి, చాలా థ్యాంక్స్. సరే, చాలా బాగా చెప్పారు.